హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 4th and 5th జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రీసెంట్లీ ఐసిఏఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసిఐ వాళ్ళు ఒక మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. ఆ మొబైల్ అప్లికేషన్ ఏది? ఎవరి కోసం ఈ మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు? సిఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కోసం. ఏంటి ఆ మొబైల్ అప్లికేషన్? ఐసిఏఐ బిఓఎస్ అనేటువంటి మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేశారు. మనము సిఏ డే రోజున ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. డాక్టర్ రాజేంద్ర కిషోర్ పాండా ఈజ్ రెనౌండ్ పోయెట్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్? రాజేంద్ర కిషోర్ పాండా గారు వార్తల్లో ఎప్పుడు నిలిచారు? కువెంపు రాష్ట్రీయ పురస్కార్కి సంబంధించి ఎవరికి లభించింది? రాజేంద్ర కిషోర్ పాండా గారికి. ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి? ఒడిషా. అందుకే ఏ లాంగ్వేజ్లో అంటే ఒడియా. అభిమన్యు మిశ్రా, హూ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ, బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? అభిమన్యు మిశ్రా ప్రపంచంలోకెల్లా అతి పిన్న వయస్కుడైనటువంటి, అతి తక్కువ వయసు కలిగినటువంటి చెస్ గ్రాండ్ మాస్టర్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆయన ఏ క్రీడకు చెందినటువంటి వ్యక్తి? చెస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ద తుంగుస్కా ఈవెంట్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ హ్యాపెండ్ ఇన్ విచ్ ఇయర్? తుంగుస్కా ఈవెంట్ తుంగుస్కా రివర్కి సమీపంలో జరిగిందని మాట్లాడుకున్నాం. ఇది ఆస్ట్రాయిడ్ గాల్లో, దాదాపు భూమికి దగ్గరగా గాల్లో పేలిపోయింది. ఆ పేలుడు వలన దాదాపు 80 మిలియన్ ట్రీస్ నేలమట్టమయ్యాయని చెప్పి, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా అంతా నాశనమైందని చెప్పి మాట్లాడుకున్నాం. ఫారెస్ట్ ఏరియా నాశనమైంది అంటే అందులో ఉన్నటువంటి జీవరాశులు కూడా మరణించి ఉంటాయి. ఈ ఈవెంట్ని జూన్ 30, 1908, జూన్ 30, 1908. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 1908వ సంవత్సరం జూన్ 30వ తేదీన అక్కడ లేక్ బైకాల్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది సెటిలర్స్ ఉంటారు కదా, లేక్ బైకాల్ సరస్సు దగ్గర ఉన్నటువంటి కొంతమంది ప్రజలు గమనించారు. ఒక బ్లూ లైట్ వచ్చినటువంటి, ఒక కాలమ్ ఆఫ్ బ్లూ లైట్ అంటారు, అంటే బ్లూ లైట్ కింద నుంచి ఆకాశం పైకి బ్లూ లైట్ వచ్చినట్టు వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. సో ఏ సంవత్సరం అంటే 1908. బైకాల్ మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఇంతకుముందు నేను ఒక వీడియోలో ఒక క్వశ్చన్ అడిగున్నాను. ప్రపంచంలోకెల్లా విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పి, అతిపెద్ద ఫ్రెష్ వాటర్ మంచినీటి సరస్సు ఏది అని చెప్పి ప్రపంచంలోకెల్లా, దట్ ఈస్ నథింగ్ బట్ బైకాల్. అదే లార్జెస్ట్ లేక్ అంటే కాస్పియన్ సీ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మంచినీటి సరస్సు అని అడిగితే బైకాల్. ఎక్కడుంది ఇది? రష్యాలో ఉంది. సో రష్యాలో 1908 జూన్ 30వ తేదీన టుంగుస్కా ఈవెంట్ సంభవించింది. సో దాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూన్ 30వ తేదీన ఆస్ట్రాయిడ్ డే జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే, అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవాన్ని జరుపుకుంటారు. విచ్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం కంక్లూడెడ్ ఇన్ ఫ్రాన్స్? సో ఈ సంవత్సరం ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? ఫ్రాన్స్. దాని అధ్యక్షత పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 2 సంవత్సరాలు ఉంటుంది. మనం డిస్కస్ చేసుకున్నాం. సో అందువలన ఫ్రాన్స్ యొక్క ఆధ్వర్యంలో, ఫ్రాన్స్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి లా రీయూనియన్ ఐలాండ్స్, సో లా రీయూనియన్ ఐలాండ్స్లో ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం జరిగింది. అది ఎన్నవది ఎడిషన్ అంటే 7వ ఎడిషన్. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని మాట్లాడుకున్నాం. సో 2 సంవత్సరాలకు ఒకసారి అంటే బై ఎన్ఈఎల్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. బై ఎన్ఈఎల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు. పుష్కర్ సింగ్ ధామీ, మనము చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఆయన రిజైన్ చేశారు. ఎవరు? ఇప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ తీరత్ సింగ్ రావత్. సో తీరత్ సింగ్ రావత్ గారు రిజైన్ చేశారు. సో ఆయన రిజైన్ చేయడం వల్ల వేకెన్సీ ఏర్పడింది. సో ఆయన ప్లేస్లో పుష్కర్ సింగ్ ధామీ గారిని చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్గా అపాయింట్ చేశారు. దాదాపు 4 నెలల్లో 3 చీఫ్ మినిస్టర్స్ మారారు ఉత్తరాఖండ్కి. సో హూ ఈజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్? పుష్కర్ సింగ్ ధామీ. ఈయన ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఏ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి? ఖటీమా నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. అండ్ ఉద్దమ్ సింగ్ నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఖటీమా నియోజకవర్గానికి, ఖటీమా కాన్స్టిట్యుయెన్సీకి చెందినటువంటి వ్యక్తి. ఈజ్ ద యంగెస్ట్ సీఎం ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్కి చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయబడినటువంటి వాళ్ళలో అతిపిన్న వయస్కుడైనటువంటి పుష్కర్ సింగ్ ధామీ అపాయింట్ కాబడ్డారు. ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్? బేబీ రాణి మౌర్య.
అండ్ ఉత్తరాఖండ్లో ఇటీవల మనము మిషన్ హౌసాలా అని చెప్పి కూడా డిస్కస్ చేసాం. మిషన్ హౌసాలా లాంచ్ చేశారని చెప్పి. అండ్ ఉత్తరాఖండ్లోనే ఫస్ట్ పాలినేటర్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో పాలినేటర్ పార్క్ ఉత్తరాఖండ్లోనే ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా మనము తెహ్రీ డ్యామ్ గురించి కూడా డిస్కస్ చేసాం. తెహ్రీ డ్యామ్ ఇస్ ద లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, హైయెస్ట్ డ్యామ్ యాక్చువల్గా, అత్యంత ఎత్తు కలిగినటువంటి ఆనకట్ట. అది ఏ నది మీద ఉంది? భాగీరథి రివర్ మీద ఉంది. అండ్ ఫస్ట్ స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్, వెరీ ఇంపార్టెంట్. స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఉత్తరాఖండ్లోనే ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ ఉత్తరాఖండ్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్లాగ్ బేరర్ ఫర్ టోక్యో పారాలింపిక్స్, పారా హై జంపర్ అయినటువంటి మరియప్పన్ తంగవేలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇతను ఏ రాష్ట్రానికి చెందినటువంటి పారా హై జంపర్? తమిళనాడుకు చెందినటువంటి హై జంపర్. ఇతన్ని మన భారతదేశం తరపున టోక్యో పారాలింపిక్స్లో ఫ్లాగ్ బేరర్గా, పతాకధారిగా, అంటే ఇతను ఫ్లాగ్ పట్టుకొని ముందు నడుస్తాడు, ఇతని వెనకాల పారాలింపిక్స్ టీం నడుస్తుంది. సో భారతదేశానికి ఫ్లాగ్ బేరర్ ఎవరు పారాలింపిక్స్కి? మరియప్పన్ తంగవేలు. ఇతను తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. సో ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఇతను 2016 రియో పారాలింపిక్స్లో కూడా బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. సో హీ వన్ గోల్డ్ ఇన్ 2016 రియో పారాలింపిక్స్. అండ్ ఇతనికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా లభించింది. ఎందుకు? 2016లో బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు కాబట్టి. అందువలన మన భారత ప్రభుత్వం అతనికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని ఇచ్చింది. సో మరి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ 2020 చూస్తే ఎవరెవరికి వచ్చాయని లిస్టు చూస్తే రాణి రాంపాల్. సో రాణి రాంపాల్ ఏ స్పోర్ట్స్కి చెందినటువంటి పర్సన్? హాకీ. మనం మాట్లాడుకున్నాం రాణి రాంపాల్ గురించి క్లియర్గా. రోహిత్ శర్మ క్రికెటర్, మీ అందరికీ తెలుసు. వినేష్ ఫోగాట్ కూడా మీ అందరికీ తెలుసు, రెజ్లర్. అంటే రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీ. మణికా బాత్రా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఒక నేమ్ ఇచ్చి ఏ క్రీడకు చెందినటువంటి క్రీడాకారుని అడుగుతారు కానీ మనం చాలాసార్లు అనుకున్నాం కదా. సో మణికా బాత్రా టేబుల్ టెన్నిస్కి చెందినటువంటి ప్లేయర్. ఈమెకి 2020లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా లభించింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఆర్థిక స్థిరత్వ నివేదిక లేదా ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తారు? నిజానికి సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ చేస్తారు. దిస్ ఈజ్ బై యాన్యువల్ రిపోర్ట్. సో ఇది ద్వైవార్షిక నివేదిక, అంటే బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ చేస్తారనమాట. అయితే ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటే గ్రాస్ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, మీకు తెలుసు కదా. గ్రాస్ ఎన్పిఏ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి గత మార్చి 2021లో 7.48% ఉండగా ఇప్పుడు అంచనా ఆర్బీఐ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం అంచనా ఎంత అవుతుంది మార్చి 2022 అంటే 9.8%. సో 9.8% మీరు గుర్తుపెట్టుకోవాలి. సిఆర్ఏఆర్ మీ అందరికీ తెలుసు. సిఆర్ఏఆర్ అంటే ఇండియన్ ఎకానమీలో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో. సిఆర్ఏఆర్ దేనికి చూస్తారు సాధారణంగా? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క సిఆర్ఏఆర్ అనేది మార్చి 2021కి 16.03%గా నమోదైంది. అండ్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో పీసీఆర్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో. ప్రొవిజన్స్ అంటే ఒక బ్యాంకుకు కొన్ని అప్పులు ఉన్నాయనుకుందాం. ఈ అప్పులకు వడ్డీలు సపోజ్ 1 crore వడ్డీలు రావాలనుకుందాం. ఈ 1 crore ప్రొవిజన్ కింద పక్కన తీసి పెడతారు. లేదా ఎన్పిఏస్ ఉంటాయి. ఈ ఎన్పిఏస్ నుంచి వీళ్ళకు వస్తాయన్నటువంటి ఆశ ఉండదు. సో అలాంటి వాటిని బ్యాంక్ యొక్క ప్రాఫిట్స్ నుంచి లేదా బ్యాంకులో ఉన్నటువంటి రిజర్వ్స్ నుంచే పక్కకు తీసి పెడతారు. ఆ ఎన్పిఏస్కి సంబంధించినటువంటి వడ్డీలు కానీ ఇంత పర్సెంటేజ్ అని రకరకాల ఎన్పిఏస్ అంటే ఆ ఎన్పిఏ ఏ కేటగిరీలో ఉంది అన్నదాన్ని బట్టి ఇంత పర్సెంటేజ్ ప్రొవిజన్స్ తీసి పెట్టాలన్నటువంటి రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం వీళ్ళు ప్రొవిజన్స్ తీస్తారు. దీనివల్ల ఏంటి లాభం అంటే ప్రొవిజన్స్ తీసి పక్కన పెడితే రేపొద్దున ఆ ఎన్పిఏ ఎవరైతే ఉన్నారో ఆ లోన్స్ వీళ్ళకు రిటర్న్ రాకపోయినా కూడా బ్యాంక్ యొక్క ఆస్తుల నుంచి బ్యాంక్ యొక్క రిజర్వ్స్ నుంచి అమౌంట్ పక్కన తీసి పెట్టారు కాబట్టి బ్యాంక్ సేఫ్ సైడ్లో ఉంటుంది. సో అలా ప్రొవిజన్ కవరేజ్ రేషియో 68.86% ఉంది మార్చి 2021కి. హై ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఉంటే దాని అర్థం ఏంటి? బ్యాంక్ యొక్క అసెట్ క్వాలిటీ బాగా ఉంది. సాధారణంగా ఎన్పిఏలు అన్నిటికీ కూడా అమౌంట్ పక్కకు తీసి పెట్టాలి అంటే బ్యాంక్ యొక్క అసెట్స్ సరిపోకపోవచ్చు. బట్ ఎన్పిఏస్ తక్కువ ఉంటే
దానికి సంబంధించినటువంటి అసెట్స్ వీళ్ళు పక్కకు తీయచ్చు, లేదా బ్యాంకులు ఎక్కువ ప్రాఫిట్స్ అర్న్ చేసి ఎక్కువ అసెట్స్ అర్న్ చేసుకుంటే కూడా పీసీఆర్ ఎక్కువగా పక్కన తీసి పెట్టచ్చు. సో ఆ విధంగా ప్రొవిజన్ కవరేజ్ రేషియో 68.86 ఉంది మార్చ్ 2021 వరకు. అండ్ ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం ఎన్పిఎస్ వల్ల ఎంఎస్ఎంఈలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎంఎస్ఎంఈలు చాలా లోన్స్ తెచ్చుకుని ఉన్నాయి, బట్ ఇంతకు ముందు కూడా రకరకాల సమస్యల వల్ల అవి చెల్లించలేకపోయి వాటి యొక్క లోన్స్ ఎన్పిఎస్గా మారాయి. ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ వల్ల అవి ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఈ ఎన్పిఎస్ను చెల్లించుకోలేకపోతున్నాయి. సో ఈ విధంగా ఎంఎస్ఎంఈల యొక్క సిచ్యువేషన్ చాలా వర్స్గా ఉంది అని చెప్పి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఆర్బీఐకి సంబంధించింది చెప్తోంది. సో ఈ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను జూలై 2021లో ఇటీవల రిలీజ్ చేసింది ఆర్బీఐ. హీట్ వేవ్ ఇన్ కెనడా డ్యూ టు హీట్ డోమ్. మనం చూసాం కొన్ని రోజులుగా వార్తల్లో కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కొన్ని స్టేట్స్లో హీట్ వేవ్ వల్ల చాలామంది మరణిస్తున్నారు. దాదాపు కొన్ని వందల మంది మరణించారు, 400 అబోవ్ మరణించారని చెప్పి వార్తల్లో చెప్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? హీట్ డోమ్. హీట్ డోమ్ వలన కెనడాలో చాలామంది మరణించారు, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అండ్ ఈవెన్ ఇండియాలో కూడా నార్థన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్థన్ స్టేట్స్లో కూడా మన ఉత్తరాది భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా కొంతమంది మరణిస్తూ ఉన్నారు. వడగాళ్ళు ఎక్కువ అవుతున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమని చెప్తున్నారు? హీట్ డోమ్ అని చెప్పి చెప్తున్నారు. అయితే హీట్ డోమ్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో దాని ముందు కెనడా ఎక్కడుంది? ఇది నార్త్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, సో గ్రీన్లాండ్. సో ఇవన్నీ మీకు తెలుసు. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా? ఒటావా. దిస్ ఈజ్ అబౌట్ మ్యాప్ ఆఫ్ కెనడా. ఇది హీట్ డోమ్. ఇక్కడ మీరు చూస్తే హీట్ డోమ్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, ఒక ప్రాంతం సాధారణంగా ఎక్కువగా వేడి అయింది అనుకుందాం. ఆ వేడితో పాటు హై ప్రెషర్ కూడా ఉంటే, సో హై ప్రెషర్ కూడా ఉంటే, హై ప్రెషర్ అర్థం ఏంటి? ఇలా ప్రెషర్ ఫోర్స్ ఉంటుంది. ఇలా ప్రెషర్ ఫోర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి హీట్ ఏదైతే ఉందో, వేడిగాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే ట్రాప్ అయిపోతాయి. ఇలా ట్రాప్ అయిపోవడం వల్ల ట్రాప్ అయిపోయి అక్కడితో ఆగిపోదు కదా, మళ్ళీ సూర్యకిరణాలు పడుతూనే ఉంటాయి, మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా ఆ ట్రాప్లో ఉన్నటువంటి గాలి ఇంకా 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 తన యొక్క ఉష్ణోగ్రతను పెంచుకుంటూనే పోవడం వల్ల అక్కడ హీట్ ఎక్కువవి హీట్ వేవ్స్ అనేది జనరేట్ అవుతుంటాయి. సో అర్థమైంది కదండి. దిస్ ఇస్ అబౌట్ హీట్ డోమ్. ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, మనము ఒక స్టవ్ మీద పెట్టినటువంటి వాటర్ పాత్ర ఏదైనా ఉందనుకుందాం, అందులో బాగా వేడి అవుతూ ఉంటాయి. మనం మూత మూస్తే ఇంకా త్వరగా ఎక్కువగా హీట్ అవుతాయి కదా. సో ఆ విధంగా హై ప్రెషర్ అనేది ఒక మూతలాగా పనిచేస్తుంది. ఇక్కడ చూపించారు కదా ఇమేజ్లో, ఒక లిడ్ లాగా పనిచేస్తుంది. సో దీన్నే ఇప్పుడు ఈ లిడ్ ఎలా ఉంది? ఒక డోమ్ లాగా ఉంది. సో ఈ హై ప్రెషర్ వల్ల ఈ ప్రాంతం అంతా ఒక హీట్ డోమ్ లాగా తయారవుతుంది. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి హీట్ డోములు ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పడి అంతర్జాతీయంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అవుతున్నాయి. అండ్ కెనడా, యుఎస్ లాంటి దేశాల్లో కొన్ని చోట్ల ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ఉష్ణోగ్రతలకు. అంతేకాకుండా చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ హీట్ డోమ్. ఎర్త్ స్పీడ్ రెడ్యూసెస్ టుడే అంటే జూలై 5th. సాధారణంగా భూమి జూలై నెలలో 2వ తేదీ నుంచి 7వ తేదీ లోపల ప్రతి సంవత్సరం సూర్యుడికి దూరంగా వెళ్తుంది. అంటే దూరంగా వెళుతుంది ఇన్ ద సెన్స్ తన కక్షలోనే తిరుగుతూ ఉంటుంది. ఈ కక్షలో సాధారణంగా కక్ష గుండ్రంగా ఉండదు. ఇది సూర్యుడు అనుకుంటే, ఇది భూమి తిరుగుతుంది అనుకున్నాం. కక్ష గుండ్రంగా ఉండదు. మరి ఏ విధంగా ఉంటుంది? ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉంటుంది. ఇది జస్ట్ రిప్రజెంటేషన్ మాత్రమే, ఇంత తేడా ఉండదు. ఈ ఎలిప్టికల్ ఆర్బిట్లో ఉన్నప్పుడు సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం, భూమి సూర్యుడికి చాలా దగ్గరగా ఉంది. అర్థమైంది కదండి. అదే ఇక్కడ ఉంటే భూమికి సూర్యుడికి మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ ప్రాంతానికి అంటే కక్షలో ఇక్కడికి చేరడానికి ఏ నెలలో సంవత్సరంలో చేరుతుంది అంటే జూలైలో చేరుతుంది భూమి. అదే ఇక్కడ జనవరిలో ఉంటుంది. కాబట్టి ఇలా సూర్యుడి నుంచి ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు భూమి తన చుట్టూ తాను తిరిగేటువంటి వేగాన్ని తగ్గించుకుంటుంది. ఇది యాజ్ పర్ కెప్లర్స్ లా అనమాట. మీరు కెప్లర్స్ లా వినే ఉంటారు సైన్స్లో చదివేటప్పుడు. ఫిజిక్స్లో కెప్లర్స్ లా ప్రకారం, కెప్లర్స్ గ్రహ నియమాలు అని చదివి ఉంటారు. సో ఈ లా ప్రకారం సూర్యుడి నుంచి దూరంగా ఉన్నప్పుడు భూమి
తక్కువ వేగంతో పయనిస్తుంది. సో అందువల్లనే అర్త్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో, అంటే తన చుట్టూ తాను తిరిగేటువంటి వేగం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది ఈరోజు. యాక్చువల్గా 2 నుంచి 7వ తేదీ లోపల ఎప్పుడోసారి వస్తుంది, బట్ ఈ రోజే వస్తుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. సో 5th జూలై దేనిని సూర్యుడి నుంచి భూమి ఎక్కువ దూరంలో ఉండడాన్నే అపిహీలియన్ అంటారు. అదే తక్కువ డిస్టెన్స్లో ఉండడాన్ని పెరీలియన్ అంటారు. పెరిహీలియన్, PERHELION. సో పెరిహీలియన్ అంటే భూమి సూర్యుడికి దగ్గరగా రావడం, అపిహీలియన్ అంటే భూమి సూర్యుడికి దూరంగా ఉండడం, దూరంగా వెళ్ళడం. సో అందువలన ఈరోజు భూమి యొక్క స్పీడ్ తగ్గుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు ఎగ్జాక్ట్గా దాదాపు ఇలా ఉంటుంది. అంటే ఇంత డిఫరెన్స్ ఉండదు, ఎక్కువ దూరం తక్కువ దూరం అంటే ఇలా కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఎంత చూడండి, 147.1 మిలియన్ కిలోమీటర్స్ అయితే ఇది పెరిహీలియన్ అంటారు. జనవరిలో వస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం. ఇప్పుడు జూలైలో వచ్చేదేంటి, అపిహీలియన్. అంటే 5వ తేదీ ఈరోజు 152.1 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా భూమి నుంచి సూర్యుడికి మధ్య దూరం. ఇది హైయెస్ట్. ఈ 147.1 మిలియన్ కిలోమీటర్ లోయెస్ట్ అనమాట. దీన్నే మైల్స్లో చెప్తే ఈ కింద ఉన్నటువంటి ఫిగర్స్. సో మీరు కిలోమీటర్స్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో జూలై అని గుర్తుపెట్టుకోవాలి అపిహీలియన్, జనవరిలో పెరిహీలియన్. మీరు జాగ్రఫీలో ఆల్రెడీ చదివే ఉంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. కోఆపరేటివ్స్ అంటే సహకార సంఘాలు. మీ అందరికీ తెలుసు. మనకు ఇండియాలో కోఆపరేటివ్స్ అనగానే ఎవరు గుర్తొస్తారు, వర్గీస్ కురియన్ గారు గుర్తొస్తారు. ఆయన వైట్ రెవల్యూషన్ అప్పుడు, వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది, మిల్క్కి సంబంధించింది. వైట్ రెవల్యూషన్ అప్పుడు కోఆపరేటివ్స్ ద్వారా మిల్క్ ప్రొడక్షన్ని ఇండియాలో విపరీతంగా పెంచినటువంటి వ్యక్తి వర్గీస్ కురియన్. సో ఆయన వైట్ రెవల్యూషన్ పితామహుడుగా చెప్తారు, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్గా చెప్తారు. సో వెరీ ఇంపార్టెంట్ దట్ పార్ట్. సో సెటింగ్ దట్ అసైడ్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూలై 3వ తేదీన జరుపుకుంటారు. బట్ ప్రతి సంవత్సరం జూలై 3వ తేదీన కాదు, ప్రతి సంవత్సరం జూలై 1వ శనివారం జరుపుతారు. సో ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై విల్ బి సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ఎవ్రీ ఇయర్. ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై. అయితే ఈసారి జూలైలో ఫస్ట్ సాటర్డే 3rd వచ్చింది, 3వ తేదీన వచ్చింది. కాబట్టి ఆ రోజున అంతర్జాతీయ సహకార సంఘాల దినోత్సవంగా జరుపుతారు. ఎందుకు సహకార సంఘాల దినోత్సవాన్ని జరపాల్సినటువంటి ఉద్దేశం ఏంటి అంటే అందరికీ సహకార సంఘాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం, ముఖ్యంగా సహకార సంఘాల యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడం కోసం. ఈసారి థీమ్ ఏంటి, చాలా ఇంపార్టెంట్, రీబిల్డ్ బెటర్ టుగెదర్. రీబిల్డ్ బెటర్ టుగెదర్. సాధారణంగా కోఆపరేటివ్స్లోనే దాదాపు 280 మిలియన్ల ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారని చెప్పి ఒక అంచనా. 280 మిలియన్ పీపుల్ ఈ కోఆపరేటివ్స్లో ఉపాధి పొంది ఉన్నారు. ఇది ఈ 280 మిలియన్ సిగ్నిఫికెన్స్ మీకు తెలియాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీస్ ఎవరైతే ఉపాధిల్లో ఉంటారో, అంటే పనులు చేసుకుంటూ ఉంటారో, అందరి ఎంప్లాయీస్తో పోలిస్తే 10%. అంటే ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వారందరిలో 10% మందికి కోఆపరేటివ్సే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అంత సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. మరి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 1923లోనే స్టార్ట్ చేసింది యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి. 1923లోనే ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని చెప్పి స్టార్ట్ చేసింది. 2021 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, 2021 కోవిడ్-19 వల్ల మనమంతా అష్టకష్టాలు పడుతున్నాం. సో కోవిడ్-19 నుంచి రికవర్ అవ్వడానికి రీబిల్డ్ బెటర్ టుగెదర్. సో మనము అందరము కలిసి, టుగెదర్ అందరూ కలిసి, కోఆపరేటివ్స్ యొక్క కాన్సెప్టే అంది. సహకారం అంటే ఒకరికొకరు సహకారం అందించుకుంటూ అందరూ కలిసి ముందుకెళ్ళడము. సో ఒకరొకరుగా వర్క్ చేస్తే అందులోంచి ప్రాఫిట్స్ తక్కువగా వస్తాయి, లేదా ఒక సంవత్సరం ప్రాఫిట్స్ వస్తాయి, ఒక సంవత్సరం నష్టాలు వస్తాయి. అదే అందరూ కలిసికట్టుగా చేస్తే, సపోజ్ రెండు మూడు రకాల పంటలు వేశారనుకుందాం. ఒక పంటలో నష్టం వస్తే ఇంకో పంటలో లాభం వస్తుంది, ఒక భూమిలో నష్టం వస్తే ఇంకో భూమిలో లాభం వస్తుంది. ఈ విధంగా వాళ్ళ యొక్క రిస్క్ షేర్ అవుతుంది. సో తద్వారా అందరికీ బెనిఫిట్ ఉంటుంది. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సమ్మిళిత అభివృద్ధికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట, కోఆపరేటివ్ సొసైటీస్. సో అందువలన రీబిల్డ్ బెటర్ టుగెదర్ అన్నటువంటి థీమ్తో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఫోకస్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ని తగ్గించడం.
క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ని తగ్గించాలి అంటే కోఆపరేటివ్స్ అన్నీ కూడా కంట్రిబ్యూట్ చేసి క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేసే విధంగా క్లైమేట్ చేంజ్ నుంచి మనందరినీ మనం రక్షించుకోవడానికి పోరాడాలి అన్నటువంటి ఫోకస్ పాయింట్తో రీబిల్డ్ బెటర్ టుగెదర్ అనేటువంటి థీమ్తో జరుపుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అంటే ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం. మనమందరం ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. బట్ ప్లాస్టిక్ మీ అందరికీ తెలుసు అసలు డీగ్రేడ్ అవ్వనటువంటి వస్తువు. కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది డీగ్రేడ్ అవ్వాలంటే. డిగ్రేడేషన్ అంటే నేలలో వేస్తే మట్టిలో కలిసిపోవడం లేదా ఏవైనా ఈ ఫుడ్ చైన్లో లాస్ట్లో ఉన్నటువంటి క్రిములు కీటకాలు అవన్నీ తినివేయడం. సో ఇలాంటివి జరిగితే దాన్ని బయోడిగ్రేడేషన్ అంటారు. సో బట్ ప్లాస్టిక్ ఈజ్ నాన్ బయోడిగ్రేడబుల్. మీ అందరికీ తెలుసు డిగ్రేడ్ అవ్వదు అంటే కుళ్ళిపోదనమాట. అలాగే ప్లాస్టిక్ ఉండిపోతుంది. ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ భూమిలో కలిస్తే భూమిలో నుంచి మనము వాటర్ని పారగొడితే అది ఆ మొక్కల్లోకి వెళ్ళొచ్చు లేదా భూమిలో నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాల మీద ఆధారపడి బతికేటువంటి ప్రాణులు ఆ ప్లాస్టిక్ని తింటాయి. భూమిలో దొరికే వాటర్ని తీసుకొని తాగేటువంటి మన వాటర్లో కూడా ప్లాస్టిక్ పార్టికల్స్ చేరుతాయి. ఈ విధంగా మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ అనేది భాగమైపోయింది. మన ఫుడ్ సైకిల్లో ప్లాస్టిక్ చేరిపోయింది. మన బాడీలో కూడా దాదాపు కొన్ని మిలియన్ల ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటున్నాయని చెప్పి చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు మనందరికీ రకరకాల డిసీజెస్లు రావడానికి, రకరకాల డిజార్డర్స్ రావడానికి, క్యాన్సర్స్ రావడానికి ప్లాస్టిక్సే ప్రధానమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో అట్లీస్ట్ ప్లాస్టిక్ బ్యాగులను ఎక్కువగా వాడకుండా చూసుకుంటే కొంతలో కొంత మనం ప్లాస్టిక్ని తగ్గించవచ్చు. అయితే ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ఎవరు జరుపుతారు, ఎవరు స్టార్ట్ చేశారు? జీరో వేస్ట్ యూరప్. ఉద్దేశం ఏంటి? టు ఎలిమినేట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అంటే ఒకసారి వాడి పడేసేటువంటి ప్లాస్టిక్స్ని ఎలిమినేట్ చేయడం కోసం. అందుకే ఇంత మైక్రాన్ కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్నే వాడండి అని చెప్పి రకరకాలుగా రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటారు. ఎందుకు? ఎక్కువ మైక్రాన్స్ ఉండి ఎక్కువ థిక్నెస్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ని మళ్ళీ వాడచ్చు. అదే పలుచనైనటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ని వాడితే కనుక దాన్ని వెంటనే పడేస్తాం లేదా అవి పాడైపోతాయి. సో ఆ విధంగా ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి లేదా పూర్తిగా వాడకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఎప్పుడు జరుపుకుంటారు అంటే 3rd జూలై. సో 3rd జూలైన ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేని జరుపుతారు. జీరో వేస్ట్ యూరప్ స్టార్ట్ చేసింది. ఐఓబి సెకండ్ మోస్ట్ వాల్యూడ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఐఓబి అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇది సెకండ్ మోస్ట్ వాల్యూడ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఇక్కడ బ్యాంక్ పడలేదనుకుంటాను. సో సెకండ్ మోస్ట్ వాల్యూడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏంటి? ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇది ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేరిందంటే దాదాపు నెల రోజుల్లోనే దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయి 50,000 కోట్లకు చేరింది. అందువల్ల ఇది సెకండ్ మోస్ట్ వాల్యూడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుగా ముందు ఉన్నటువంటి పిఎన్బిని, బ్యాంక్ ఆఫ్ బరోడాని వెనక్కు నెట్టేసి ముందుకు వెళ్ళింది. సో ఇప్పుడు పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3rd ప్లేస్లో ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 4th ప్లేస్లో ఉంది. అండ్ మోస్ట్ వాల్యూడ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్గా అంటే మొట్టమొదటి స్థానంలో ఏముంది? ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇది ఏ డేటా ప్రకారం మోస్ట్ వాల్యూడ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఐఓబి ఉంది? బిఎస్సి డేటా ప్రకారం. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం. దర్బార్ మూవ్ ఎండ్స్. దర్బార్ మూవ్ అన్నటువంటిది జమ్మూ కాశ్మీర్లో అమల్లో ఉన్నటువంటి 149 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయం. ఏంటా ప్రాక్టీస్ అంటే ప్రతి సంవత్సరం 6 నెలలు జమ్మూను కేంద్రంగా చేసుకొని నడుస్తుంది జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. ఇంకొక 6 నెలలు శ్రీనగర్ని కేంద్రంగా చేసుకొని నడుస్తుంది. అంటే శ్రీనగర్ని సమ్మర్లో, ఎండాకాలంలో శ్రీనగర్ రాజధానిగా వ్యవహరిస్తుంది. అప్పుడు మొత్తం ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అంతా కూడా శ్రీనగర్కి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి శ్రీనగర్లో హెడ్ క్వార్టర్స్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది సమ్మర్లో. జమ్మూలో వింటర్లో తన యొక్క అడ్మినిస్ట్రేషన్ని వింటర్లో జమ్మూలో కొనసాగిస్తుంది జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. అంటే మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా జమ్మూలో ఉన్నటువంటి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోతారు. ఈ సెక్రటేరియట్ని కూడా అక్కడికి మార్చేస్తారనమాట. సో ఈ ప్రాక్టీస్ దాదాపు 149 సంవత్సరాలుగా కొనసాగుతుంది జమ్మూ కాశ్మీర్లో. ఇప్పుడు దాన్ని బ్రేక్ వేశారు, దాన్ని పూర్తి చేశారు, అంతం చేశారు. అంటే ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మొత్తం ఎవరైతే
అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూసారా, జమ్మూలో 6 నెలలు, శ్రీనగర్లో 6 నెలలు ఉండాలంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా జమ్మూలోనూ హెడ్ క్వార్టర్స్ ఉండాలి, శ్రీనగర్లోనూ హెడ్ క్వార్టర్స్ ఉండాలి, అంటే డబల్ ఉండాలి. సో ఇలా డబల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖాళీ చేయించారు. ఎవరు? జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు ఆ మేరకు ఆర్డర్స్ పాస్ చేసి మొత్తం జమ్మూ వాళ్ళకి జమ్మూలో మాత్రమే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, ఇప్పుడు శ్రీనగర్లో ఉండవు, శ్రీనగర్ నుంచి తీసేశారు. శ్రీనగర్ వాళ్ళకి శ్రీనగర్లో మాత్రమే ఉంటాయి, జమ్మూలో ఉండవు, జమ్మూలోనే హెడ్ క్వార్టర్స్ ఖాళీ చేయించారు. అయితే ఇలా జమ్మూ శ్రీనగర్ మధ్య మారుస్తూ ప్రతి 6 నెలలకు చేయాలి అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్చెక్కర్కి స్టేట్కి 200 కోట్లు ఖర్చు అవుతుంది. సో ఈ సంవత్సరానికి 200 కోట్ల ఖర్చును వీళ్ళు తగ్గిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాక్టీస్ని అంతం చేయడం ద్వారా. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇలా దర్బార్ మూవ్ అనేటువంటి ప్రాక్టీస్ అంటే 1872లో మహారాజా గులాబ్ సింగ్ స్టార్ట్ చేశారు. సో మహారాజా గులాబ్ సింగ్ స్టార్టెడ్ ఇన్ 1872 ద ప్రాక్టీస్ ఆఫ్ దర్బార్ మూవ్ బై యాన్యువల్లీ, అంటే ప్రతి సంవత్సరానికి 2 సార్లు దర్బార్ అంటే గవర్నమెంట్ అని అప్పట్లో. సో ఈ దర్బార్ని మారుస్తారు కాబట్టి దర్బార్ మూవ్ అనేటువంటి పేరు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. సో చాలా ఇంపార్టెంట్. ఎవరు స్టార్ట్ చేశారని అడగచ్చు. మహారాజా గులాబ్ సింగ్ 1872లో స్టార్ట్ చేశారు. ఇది 149 year old ప్రాక్టీస్. దీని పేరేంటి? దర్బార్ మూవ్. ఏ గవర్నమెంట్? జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. హూ ఇస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్? మనోజ్ సిన్హా. ఇండియన్ రెజ్లర్ సుమిత్ మాలిక్ గెట్స్ 2-year బ్యాన్ ఫర్ డోపింగ్. సో డోపింగ్లో పట్టుబడ్డాడు. ఎవరు? భారతదేశానికి చెందినటువంటి కుస్తీ పోటీదారుడు రెజ్లర్ సుమిత్ మాలిక్. యాక్చువల్గా ఈయన సోఫియా బల్గేరియాలో జరిగినటువంటి వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫైయర్ ఈవెంట్లో క్వాలిఫై అయ్యి మనకు టోక్యోలో జరగబోతున్నటువంటి ఒలింపిక్స్కి అర్హత కూడా సాధించాడు. బట్ అక్కడ తీసుకున్నటువంటి శాంపిల్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ శాంపిల్స్, అందులో ఈయన డోపింగ్కి పాల్పడినట్టు నిరూపించబడ్డాడు. సో అందువలన ఆయనకు 2 సంవత్సరాల బ్యాన్ విధించబడింది. యాక్చువల్గా లాస్ట్ మంతే ఈయన మీద టెంపరీగా సస్పెన్షన్ విధించారు. ఎందుకు? పాజిటివ్ రావడం చేత బ్లడ్ టెస్టులకి ఏవైతే డోపింగ్ టెస్ట్కి పంపించారో అవి పాజిటివ్ రావడం చేత టెంపరీగా బ్యాన్ విధించారు. ఇప్పుడు 2 years బ్యాన్ విధించారు. ఆయన ఒకవేళ అప్పీల్ చేసుకోవాలనుకుంటే అప్పీల్ చేసుకోవచ్చు, లేదా యాక్సెప్ట్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఆయన్ని టోక్యో ఒలింపిక్స్కి వెళ్ళడానికి కూడా నిరాకరిస్తారు. హూ ఈజ్ ఈ? సుమిత్ మాలిక్, ఇండియన్ రెజ్లర్ సుమిత్ మాలిక్. సెకండ్ విమెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ టు ఫ్లై ఇన్ స్పేస్. అంతరిక్షంలో వెళ్ళినటువంటి 2వ భారత సంతతికి చెందినటువంటి మహిళ ఎవరామె? శిరీషా బండ్ల. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శిరీషా బండ్ల 2వ ఉమెన్గా పేరుగాంచారు. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి 2వ మహిళగా పేరుగాంచారు. మరి మొట్టమొదటి మహిళ ఎవరు? కల్పనా చావ్లా. సో కల్పనా చావ్లా కూడా అమెరికన్ ఆస్ట్రోనాట్ అండ్ ఇంజనీర్. ఆమె భారత సంతతికి చెందినటువంటి మహిళ. మొట్టమొదటిసారి ఆమె స్పేస్ షటిల్ కొలంబియాలో 1997లో అంతరిక్షంలోకి ప్రయాణించింది. అండ్ ఇప్పుడు శిరీషా బండ్ల, ఈమె మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం వర్జిన్ గెలాక్టిక్కి సంబంధించి. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ ఈ స్పేస్ ప్రయాణం, అంతరిక్ష ప్రయాణం ఏదైతే ఉందో అది అందరికీ అందుబాటులోకి తేవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి ఈ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో రిచర్డ్ బ్రాన్సన్, ఈయనతో పాటు ఇంకొక 5 మంది వెళ్తున్నారు అంతరిక్షంలోకి. అందులో ఈమె కూడా ఉంది. ఎవరామె? శిరీషా బండ్ల, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి శిరీషా బండ్ల. నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్. గాంధీస్ ఇది. నాథూరామ్ గాడ్సే గురించి మీ అందరికీ తెలుసు. గాంధీ గారిని చంపినటువంటి వ్యక్తి నాథూరామ్ గాడ్సే. ఈయన మీద ఒక బుక్ రాశారు. ఎవరు? ధువల్ కులకర్ణి అనేటువంటి ఒక జర్నలిస్ట్. నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్. అసాసిన్ అంటే హంతకుడు, అసాసినేషన్ అంటే ప్లాన్ చేసి మర్డర్ చేయడాన్ని అసాసినేషన్ అంటారు. ఎవరు రాశారు ఈ బుక్ని? ధువల్ కులకర్ణి. అయితే ఎవరు పబ్లిష్ చేస్తున్నారు ఈ బుక్ని అంటే పాన్ మెక్మిలాన్ ఇండియా. పాన్ మెక్మిలాన్ ఇండియా. సో వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. 2022లో మేము ఈ బుక్ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. పాన్ మెక్మిలాన్ ఇండియా. మహాత్మా గాంధీని చంపినటువంటి నాథూరామ్ గాడ్సే మీద రాస్తున్నటువంటి బుక్ ఇది. ధువల్ కులకర్ణి గారు రాశారు. సో హూ ఈజ్ ధువల్ కులకర్ణి? ఈయన ముంబైకి చెందినటువంటి ఒక జర్నలిస్ట్ అనమాట. ఝాన్సీ రైల్వే స్టేషన్ టు బి రీనేమ్డ్. సో ఝాన్సీ రైల్వే స్టేషన్ని రీనేమ్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు
ఆ ఝాన్సీకి చెందినటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయన్నమాట. సో అయితే ఝాన్సీ రైల్వే స్టేషన్ని ఏ పేరుతో రీనేమ్ చేస్తున్నారు అంటే రాణి లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ అనేటువంటి పేరుతో రీనేమ్ చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. రాణి లక్ష్మీబాయి ఎవరు మీ అందరికీ తెలుసు. 1857 వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా పిలుస్తారు, లేదా సిపాయిల తిరుగుబాటు అని కూడా పిలుస్తారు, మొట్టమొదటి స్వాతంత్ర ఉద్యమాన్ని కూడా పిలుస్తారు. సో ఈ 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో పాల్గొన్నటువంటి రాణి లక్ష్మీబాయి పేరు మీద ఝాన్సీ రైల్వే స్టేషన్ని మార్చాలని చెప్పి, ఎందుకు ఝాన్సీకి చెందినటువంటి మహిళ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. అయితే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇంతకుముందు రకరకాల మార్పులు చేసింది. సో ఆ మార్పుల గురించి ఒకసారి మనం చూసుకుంటే నౌఘార్ రైల్వే స్టేషన్ని సిద్ధార్థనగర్ రైల్వే స్టేషన్గా మార్చింది. ముఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్గా మార్చింది చాలా రోజుల కిందట. అలహాబాద్ని ప్రయాగ్రాజ్ అని చేసింది మనకందరికీ తెలుసు. అలహాబాద్ రైల్వే స్టేషన్ జంక్షన్ని కూడా ప్రయాగ్రాజ్ జంక్షన్ చేసింది. అయోధ్య ఎయిర్పోర్ట్ని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేసింది లేదా పేరు మార్చింది. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏ రకాల పేర్లు మార్చింది ఒకసారి చూడండి. అంతేకాకుండా ఇప్పుడు రాణి లక్ష్మీబాయి పేరు మీద ఝాన్సీ రైల్వే స్టేషన్ని పేరు మార్చబోతోంది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. అంబేద్కర్ మెమోరియల్ అండ్ కల్చరల్ సెంటర్. అంబేద్కర్ మెమోరియల్ అండ్ కల్చరల్ సెంటర్ని లక్నోలో మన రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏది ఏర్పాటు చేయబోతున్నారు? అంబేద్కర్ మెమోరియల్ అండ్ కల్చరల్ సెంటర్. ఎక్కడ? లక్నోలో. సో మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు, రామ్నాథ్ కోవింద్ laid foundation stone for అంబేద్కర్ మెమోరియల్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ విచ్ లొకేషన్ ఇట్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్. సో మన రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు అంబేద్కర్ మెమోరియల్ అండ్ కల్చరల్ సెంటర్కి. అది ఎక్కడ స్థాపించబోతున్నారు అంటే లక్నోలో నజూల్ ల్యాండ్. సో నజూల్ ల్యాండ్లో స్థాపించబోతున్నారు. అది ఎక్కడుంది? ఐష్బాగ్ ఈద్గా ఇన్ లక్నో. ఐష్బాగ్ ఈద్గా అనేది లక్నోలో ఉన్నటువంటి ఒక మాస్క్ అనమాట, మసీద్ అనమాట. సో దానికి ఎదురుగా ఉన్నటువంటి నజూల్ ల్యాండ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఫస్ట్ మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనెల్ అక్వేరియం. సో ఈ ఫస్ట్ మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనెల్ అక్వేరియంని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే బెంగళూరు అంటారు ఇప్పుడు, బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో. సో కేఎస్ఆర్ అంటే క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో దీన్ని ఎందుకు స్టార్ట్ చేశారు ఈ ఫ్రెష్ వాటర్ టనెల్ అక్వేరియంని అంటే, సపోజ్ మనం ట్రైన్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయింది అనుకుందాం టైంకి. అప్పుడు ప్యాసింజర్స్ చాలా రెస్ట్లెస్గా ఉంటారు కదా. సో వాళ్ళ యొక్క వెయిటింగ్ టైంని కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి విధంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఫ్రెష్ వాటర్ టనెల్ అక్వేరియం అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో దానికి ఎంట్రన్స్ ఫీజు కూడా జస్ట్ 25 రూపీసే పెట్టారు. సో 25 రూపీస్ ఎంట్రన్స్ ఫీజుతో ఈ ఫ్రెష్ వాటర్ టనెల్ అక్వేరియంని అక్కడ స్టార్ట్ చేశారనమాట, కేఎస్ఆర్ రైల్వే స్టేషన్. ఇది భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి మూవబుల్ ఫ్రెష్ వాటర్ టనెల్ అక్వేరియం. వెరీ ఇంపార్టెంట్. బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్. సో బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ ఈ మధ్య వార్తల్లో ఉంది. దేనికి సంబంధించి? ఇలా కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ ఈ మధ్య వార్తల్లో ఉంది. ఇది ఏ దేశానికి సంబంధించింది అని చెప్పి. ఇది ఎక్కడ ఉంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అయితే వార్తల్లో ఎందుకు ఉంది? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన ట్రూప్స్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్డ్రా చేసుకుంటుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇంతకుముందు ట్రూప్స్ మోహరించి తాలిబాన్లకు వ్యతిరేకంగా ప్రజలను కాపాడడం కోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి సైన్యాన్ని ఇప్పుడు విత్డ్రా చేసుకుంటోంది. ఈ విత్డ్రాల్ ప్రాసెస్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందని చెప్పారు వాళ్ళు? సెప్టెంబర్ 11కి డెడ్లైన్గా పెట్టారు బైడెన్ గారు. అయితే ఈ మధ్య బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ నుంచి కూడా మేము విత్డ్రా చేసుకున్నామని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క రిపోర్ట్లో చెప్పింది. ఎందుకు బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ ఇంపార్టెంట్? ఈ బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్నే ప్రధానమైనటువంటి కేంద్రంగా చేసుకొని ఇన్నాళ్ళు తన యొక్క ఆపరేషన్స్ని నడిపించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క మిలిటరీ. కాబట్టి బాగ్రామ్ ఎయిర్ఫీల్డ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ యుఎస్ విత్డ్రాయల్ ప్రాసెస్ సంబంధించి ఈరోజు ఈనాడులో ఒక ఎడిటోరియల్ వచ్చింది, లీడ్ ఎడిటోరియల్. పక్కలో బల్లెం అని చెప్పి ఒక లీడ్ ఎడిటోరియల్ రాశారు. సో ఆ ఎడిటోరియల్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు యుఎస్ కనుక విత్డ్రా చేసుకుంటే
ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే తాలిబాన్లు ఉంటారో, మీ అందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లోని చాలా జిల్లాలను వాళ్ళే రూల్ చేస్తున్నారనమాట. అంటే సివిలియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, వాళ్ళకు స్కోప్ ఇవ్వకుండా తాలిబాన్లే పరిపాలిస్తున్నారు. సో ఈ తాలిబాన్లకు ఎక్కువగా సపోర్ట్ పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి అవకాశం. పాకిస్తాన్ ఐఎస్ఐ మిగతా తీవ్రవాద బ్యాచెస్ అన్నిటినీ కూడా పాకిస్తాన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో పాకిస్తాన్ సపోర్ట్ తాలిబాన్స్కి ఉంటుంది, పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఉంటుంది. ఈ విధంగా చైనా ఆఫ్ఘనిస్తాన్లో తన యొక్క రోల్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. సో చైనా వాంట్స్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్. సో చైనా ఎప్పుడూ కూడా ఏ దేశం అయితే వీక్గా ఉంటుందో, లేదా ఏ రంగంలో అయితే ఆ దేశం బలహీనంగా ఉంటుందో అక్కడే దెబ్బ కొట్టి ఆ దేశాన్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది ఎప్పటికప్పుడు. సో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా చైనా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ ఆర్టికల్లో రాశారు. అంతేకాకుండా 407 జిల్లాలు మొత్తం ఉంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాప్రభుత్వ ఆధీనంలో, అంటే సివిలియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటివి కేవలం 78 జిల్లాలు మాత్రమే అని చెప్పి కొంతమంది ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ చెప్తున్నారు. అంతర్జాతీయ పరిశీలకుల ప్రకారం కేవలం 78 జిల్లాలు మాత్రమే సివిలియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి, మిగతావన్నీ కూడా తాలిబాన్ల కంట్రోల్లో ఉన్నాయి. సో ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో సిచ్యువేషన్ అంతగా ఏం బెటర్ అవ్వట్లేదు. బట్ బైడెన్ ఏం చెప్తున్నారు? సివిలియన్ గవర్నమెంటే కంట్రోల్ చేయగలదు, సివిలియన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేసేటువంటి పొజిషన్లో ఇప్పుడు ఉంది కాబట్టి మేము వెనక్కి వెళ్తున్నామని చెప్పి అమెరికా అధ్యక్షుడు బైడెన్ గారు చెప్తున్నారు. సో అది తప్పు అని చెప్పి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. భారత్ యొక్క ఇంట్రెస్ట్లు చూస్తే, ఇండియన్ ఇంట్రెస్ట్లు కనుక చూస్తే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఈ యుఎస్ విత్డ్రాయల్ వల్ల భారతదేశానికి కలిగేటువంటి నష్టం గురించి ఆలోచిస్తే, మనము గత 20 ఏళ్ళుగా 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు పెట్టాము. అక్కడ దాదాపు 400 పైగా ప్రాజెక్టులు ఇండియా అక్కడ స్టార్ట్ చేసింది. ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ అక్కడ తాపీ గ్యాస్ పైప్ లైన్. సో తాపీ గ్యాస్ పైప్ లైన్ అంటే టీ అంటే తుర్క్మెనిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, పి అంటే పాకిస్తాన్, ఐ అంటే ఇండియా. ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా మన ఇండియాకి తుర్క్మెనిస్తాన్ నుంచి మనకి గ్యాస్ వచ్చేటువంటి సదుపాయం ఉందన్నమాట. సో అది ఇప్పుడు దెబ్బతింటుంది. అంటే దెబ్బతింటుందని పర్ఫెక్ట్గా చెప్పాలని కాదు, బట్ అవర్ ఇంట్రెస్ట్ మే బీ డిటెరియేటెడ్. మన యొక్క ఈ గ్యాస్ పైప్ లైన్ యొక్క అభివృద్ధి పనులకు సంబంధించి ఆటంకం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకు? అక్కడ సివిలియన్ గవర్నమెంట్ పూర్తి కంట్రోల్ లేదు కాబట్టి తాలిబాన్ల ద్వారా పాకిస్తాన్ కానీ చైనా కానీ ఇండియాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేయొచ్చు. సో మన యొక్క ప్రధానమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనటువంటిది తాపీ గ్యాస్ పైప్ లైన్. సో ఈ తాపీ గ్యాస్ పైప్ లైన్ని మనం ఎక్కడి నుంచి గ్యాస్ తీసుకుంటున్నాము అంటే తుర్క్మెనిస్తాన్లోని గల్కినిష్ గ్యాస్ ఫీల్డ్, వెరీ ఇంపార్టెంట్. గల్కినిష్ గ్యాస్ ఫీల్డ్ నుంచి మనము గ్యాస్ పొందేటువంటి అవకాశం ఉండాలని చెప్పి తాపీ గ్యాస్ పైప్ లైన్ని దాదాపు 2015లో స్టార్ట్ చేశారు దీని యొక్క కన్స్ట్రక్షన్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ యుఎస్ విత్డ్రాయల్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. మెయిన్ ఎయిర్ ఫీల్డ్ ఏంటి? బాగ్రామ్ ఎయిర్ ఫీల్డ్ బేస్ నుంచి కూడా వాళ్ళ యొక్క ట్రూప్స్ని విత్డ్రా చేసుకుంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. విత్డ్రా చేసుకున్నామని చెప్పి కూడా అది అనౌన్స్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.